మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఇలా ఆయన పేరు వెనుక చాలానే పొలిటికల్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఎన్ని పార్టీలు మారినా తెలుగు రాష్ట్రాల్లో తన సామాజిక వర్గానికి ఆయనే పెద్దన్న. అలాంటి నాయకుడికి సముచిత స్థానం దక్కకపోతే ఎలా? అందుకే కూటమి ప్రభుత్వం ఆయనకు పెద్ద పదవిలోనే కూర్చోబెట్టబోతుందట. రెడ్ల సామ్రాజ్యంలో వైశ్య నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఆయన? రాజ్యాంగబద్ధ పదవిలో మాజీ మంత్రి పెద్దాయనకు పెద్ద పదవి దక్కబోతోందా? గవర్నర్ గా టీజీ వెంకటేష్. ఇలాంటి పొలిటికల్ పుకార్లతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చేశారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. ఎంతటి వివాదాస్పద అంశమైనా, మరెంతటి సమస్యాత్మక విషయమైనా తనదైన స్టైల్లో సుతిమెత్తగా మాట్లాడే వెంకటేష్ కు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపే ఉంది. రెడ్ల ప్రాబల్యం ఉండే రాయలసీమలో ప్రాంతం కోసం ఉద్యమించిన వైశ్య నేతగాను ఆయన ప్రసిద్ధికెక్కారు. అలాంటి నాయకుడు ఇప్పుడు పొలిటికల్ గా మరో అంకానికి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక నాయకుడిగా టీజీ వెంకటేష్ చేసే కామెంట్స్ 1000 వాలా 10,000 వాలా రేంజ్ లో పేలేవి. ప్రత్యేక సమైక్య ఉద్యమాల సందర్భంలోనూ ఆయన పేరు మార్మోగింది. సీఎం గా రోసయ్యకు ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని సమయంలో అన్ని తానై ముందుకు నడిపింది టీజీ వెంకటేషే అంటారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించారాయన. దీంతో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. టీడీపీ ఎంపీగా ఉంటూ బీజేపీలో చేరడంపై విమర్శలు వచ్చినా అలా కొనసాగుతూనే తన కుమారుడు టీజీ భరత్ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు వెంకటేష్. కూటమి అభ్యర్థిగా కర్నూలు నుంచి పోటీ చేసిన టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. గత టర్మ్ లో మిస్ అయిన కేంద్ర మంత్రి పదవికి బదులుగా ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవి ఆయనకు దక్కబోతోందట. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలే టీజీ చెవిలో వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీగా మోదీ, అమిత్ షాలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పార్లమెంట్ లో రవాణా, పౌర, విమానయాన, టూరిజం లాంటి 6 శాఖలకు స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా గతంలో ఆయనకు అవకాశం దక్కింది. అంతేకాదు, ఇప్పుడు మరోసారి కీలక పదవి దక్కబోతోంది. వైశ్యరత్నగా పేరొందిన టీజీ వెంకటేష్ 2 సార్లు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల వైశ్య వర్గంలో తిరుగులేని నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా ఉచిత పెళ్లిళ్లు, దాన ధర్మాలతో బిజీగా ఉంటున్నారట. పార్టీలో రాయలసీమకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతో ఒకరికి కేంద్ర స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవి, మరొకరికి రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ టీజీ పేరు తెర మీదకు వచ్చింది. ఇతర రాష్ట్రాలలో కూడా వైశ్య వర్గం ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో టీజీ వెంకటేష్ కు గవర్నర్ పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైశ్య కోటాలో రోసయ్యను గవర్నర్ గా నియమించింది. సేమ్ టు సేమ్ అదే కోటాలో టీజీని గవర్నర్ గా పంపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీజీ నుంచి అవునని గాని, కాదని గాని సమాధానం రావడం లేదు. మరి టీజీ చిరకాల వాంఛ నెరవేరుతుందా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.